హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు రఘు అన్న. రఘు, ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? ఎవరు ఏం చేసుకున్నా సరే ఈసారి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. అది ఎందుకంటే ఆయనకి గట్టి పట్టుంది, మంచి చేస్తున్నాడు కాబట్టి జనాభాకి. అది చాలా వరకు లబ్ధి పొందారు ఆయన వల్ల. అది లబ్ధి పొందిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు, చెప్పుకోవట్లే బయటికి. అది జగన్ వచ్చిన తర్వాత పనులు లేవని చెప్తున్నారు. అన్ని ఉత్తమ మాటలు అన్ని అనకూడదు, అలా రూమర్స్ కల్పిస్తున్నారు. నీకేం లే, నేను ఆయన ద్వారా లబ్ధి పొందాను, నాలాచారం లబ్ధి పొందున్నారు, నాకు కూడా తెలుసు. అది ఆయన ఉప్పు తిని కూడా తిన్నదని చెప్పకూడదు. అది ఈసారి మళ్ళీ జగనే వస్తారంటారా? రాకపోతే ఈ సైడ్ ఒక పక్క మేసం తీసి గుండు కూర్చుకుని తిరగతా, ఇదే పందెం. అది ఎందుకని మీ జగన్ అంటే అంత పిచ్చి? అనా తిరిగింది దీనికి 8,000 కిలోమీటర్లు జగన్ అని తిరిగిందా? 3,000 చిల్లర దిగాడు. ఆయన మగాడు, నడిచాడు ఎండలో. ఆయన అసలు ఆయన ఎడ్ముండ్ కలర్ అయినా తగ్గిపోయాడు మనిషి. ఆ విధంగా నడిచి కలరిపోయాడు. మొన్న ఆయన వచ్చాడు, ఆయన పేరు నారా లోకేష్ గారు వచ్చారు. ఎట్టున్న వైట్ మనిషి అట్టే ఉన్నాడు, పాదయాత్ర చేశాడు. ఎట్టున్న మనిషి అట్టే ఉన్నాడు, ఒక్క కలర్ చేంజ్ లేదు, ఏం లేదు. నీట్ గా పిండి బొమ్మ వచ్చి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. మా జగన్ అన్నట్టు కాదు, బ్రహ్మాండంగా పాదయాత్ర చేశాడు. అందరు మంచి మనోభావాలు పొందాడు, గెలిచాడు మగవాడు మాదిరిగా. ఈసారి 175 రాకపోయినా సరే 120, 130, 140 ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా జగనే ముఖ్యమంత్రి అవుతాడు. మీ ఇంట్లో జగన్ గారి పథకాలు అందినాయా? అందే అన్న, లబ్ధి పొందాం గారు చెప్తాను. ఎందుకు చెప్తామన్నా? ఏం పొందారు? మా అమ్మకి దాన్ని ఏమంటారన్నా, చేయూత వచ్చింది. పిల్లలకి అమ్మఒడి వచ్చింది. మా తమ్ముడికి ఇంటి స్థలం ఒకటి వచ్చింది. లబ్ధి చాలా మంది పొందారు. పొందవాళ్ళు ఇప్పుడు అన్న ఎవరి అభిమానం వాళ్ళకి ఉంటదన్నా. నాకు జగన్ అంటే అభిమానం, ఒకరికి చంద్రబాబు అంటే అభిమానం, అట్లుంటది అంతే. లబ్ధి పొందలేని చెప్పకూడదు, అది ఉప్పు తిని తినలేదని చెప్పకూడదు. అది ఖచ్చితంగా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు, ఇది పక్క. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చెప్తున్నా, ఈ పక్క మెసేజ్ గుండు కూడా తిరుగుతా జగన్ గారు రాకపోతే. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు? 100కి 1000% ఇప్పుడు పరిపాలన అందిస్తున్నటువంటి పేద ప్రజల, బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా అండగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు, పేద ప్రజలు ఇంకా ఆనందంగా ఉంటారు. మా నమ్మకమే నువ్వే జగన్ అని అంటున్నారు కదా, ఏంది జగన్ గారి మీద మీకు అంత నమ్మకం? ముఖ్యంగా మా నమ్మకం మీరే జగనన్న అనే దానికి కారణం ఏంటంటే, గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్కరి యొక్క కష్టాలను తెలుసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 99% నెరవేర్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఎటువంటి హామీలు అన్ని కూడా ఏ విధంగా అయితే నెరవేర్చారో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆ విషయం తెలుసుకొని ఇచ్చిన మాటకి కట్టుబడే వ్యక్తిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. అందుకోసమే మా నమ్మకం నువ్వే జగనన్న అనే మాట ఈ రోజు ప్రజల నుంచి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నారు, మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా? మా ఇంట్లో మాకు అర్హత కలిగిన ప్రతి ఒక్కటి కూడా మంచి జరిగింది. అదే విధంగా ప్రజల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన అందించినటువంటి 9 వజ్రాలు లాంటి నవరత్న పథకాలను ఈరోజు అందించాడు. అది ప్రజల్లోకి వెళ్ళి, అది కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా గడపకి తట్టి వాళ్ళకి పథకాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ అసలు దేనికి పనిచేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. టీడీపీ అంటేనే విమర్శ. సరే, వాలంటరీ వ్యవస్థ బాగలేదని మీరు అంటున్నారు. టీడీపీ పార్టీకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మీకు తెలుసు, మన జన్మభూమి కమిటీలని విలువైన కమిటీలు తయారు చేశారు. ఆ కమిటీ మెంబర్లో ఎవరైతే మనోడో అవతలోడో డిసైడ్ చేసి వాళ్ళకి మాత్రమే సంతకాలు పెడితే వాళ్ళకే పథకాలు ఇచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ఈరోజు తారతమ్య భేదాలు లేకుండా పథకాలు అందించే ఒకే ఒక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి టీడీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కానీ బయటపడితే వాళ్ళ ఉనికి దెబ్బతింటదని చెప్పి బయటపడకుండా మనసులో జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. టీడీపీ వాళ్ళు జగన్ గారి అభిమానులకే పథకాలు దక్కుతున్నాయి, టీడీపీ వాళ్ళకి దక్కట్లేదంట. ఒక్క విషయం చెప్తున్నానండి, సచివాలయ వ్యవస్థలో ఇక్కడ ఈ రోజు మా 53వ డివిజన్లోనే దాదాపు 300 పెన్షన్లు ఇచ్చాం. వాళ్ళల్లో 60%
అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళే. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో కొంతమందికి రాలా, ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు కాబట్టి వాళ్ళకి ఆ పథకాలు అందలా. దయచేసి ఇది కావాలని వాళ్ళు వాంటెడ్ గా నెగిటివ్ ప్రచారం తప్ప మరొకటి కాదు. జనాల్లో ప్రతి ఒక్కరు కూడా అందరికి కూడా తెలుసు, జనాలే రాబోయే రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే 2024 ఎలక్షన్ లో అత్యంత మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈసారి మళ్ళీ జగన్ గారే గెలుస్తారంట. గెలుస్తారయ్యా. ఎందుకంటే నా పక్షవాతం కాలి బలి 6 సంవత్సరాలు అయింది. నా పెన్షన్ ఎవరు రాయలేదు. ఆయన వచ్చిన తర్వాత నాకు పెన్షన్ వచ్చింది. దేవుడు ఆయన సల్లంగా ఈసారి ఆయన గెలుస్తాడు. టీడీపీ ప్రభుత్వంలో మీకు పింఛన్ రాలేదు. మరి వైసీపీ ప్రభుత్వంలో వస్తుంది. ఎంత వస్తుంది? 3000 వస్తుంది. 3000 వస్తుంది. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా డోక్రా మహిళలకు ఏమైనా వస్తున్నాయా? కూడా 40 సంవత్సరాలకి వస్తున్నాయి. మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి కానీ వస్తున్నాయి. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం 50 నెలల్లో? బాగానే ఉంది, మాకు బాగానే ఉంది. దేవుడి దయ వల్ల ఆయనే గెలవాలి. ఆయన గెలుస్తాం మా నమ్మకం. మీకు స్థలాలు ఏమైనా ఇచ్చారా? మా స్థలాలు ఏమి మాకు ముందు ఇచ్చింది ఉంది. మాకు మేము తీసుకోలేదు, మాకు ఇలేదు. మమ్మల్ని ఇచ్చింది ఉంది. ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఆయనే రావాలనుకుంటున్నాం. మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నాం. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? ఈసారి జగనే సీఎం కావాలని కోరుకుంటున్నాము. దేవస్థానాలకు గానీ, పథకాలు గానీ, పేదలు చేసే సహాయాలు కూడా అన్నింటిలో కూడా ఆయన బాగా చేస్తా ఉన్నాడు. ఈసారి కూడా జగనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకని సీఎం కావాలనుకుంటున్నారు? జగనే ఆయన చేసిన పథకాలు బాగున్నాయి, పరిపాలన బాగుంది. అంటే సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి అంటారు. సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి. ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈసారి కూడా ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? అభివృద్ధి బాగా జరిగింది. బురిడి మాటలు అయితే లేవు. ఇంత ముందు పాలకులంతా బురిడి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు గానీ అభివృద్ధి పథకాలు అనేది మాత్రం సక్రంగా చేయలేదు. ఈయన బాగా చేసుకుంటున్నాడు. ప్రజలు కూడా సంతోషంగా ఆయన్నే మళ్ళీ సీఎం గా కోరుకుంటా ఉన్నారు. మీ నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థ బాగా చేస్తుందా? సచివాలయం వ్యవస్థ పెట్టబట్టి ఇప్పుడు మాకు ఇక్కడ ప్రతి ఎవరింటి దగ్గర వాళ్ళకే కార్యక్రమాలు అన్ని కూడా జరిగిపోతా ఉంటాయి. తాలూకా ఆఫీస్ చుట్టూ తిరగడం, పింఛన్ల కోసం ఆడిపోయి క్యూలో నిలబడడం, ఇవన్నీ లేకోకుండా కూడా ప్రభుత్వం తరఫున జరిగేటువంటి పథకాలు అన్ని కూడా సక్రమంగా జరిగి అందరూ కూడా సీఎం కావాలని కోరుకున్నారు ప్రజలు. ఈసారి మళ్ళీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. ఎందుకని చెప్తున్నానంటే కొన్ని ప్రతిపక్షాలు ఈ రోజు రాజధాని ఎక్కడ ఉంది అనేది విమర్శిస్తున్నారు. రాజధాని ఎక్కడో లేదు, మా ఊర్లోనే ఉంది, ఒక సచివాలయం రూపంలో ఉంది. ఈ రోజు మేము ఇంతకు ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా లేదా మున్సిపల్ ఆఫీస్ ఏదైనా పనులు కావాలన్నా మేము ఆ ఆఫీసుల చుట్టూరు గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఉదయం పోతే మధ్యాహ్నం సాయంత్రం అయ్యేది. సచివాలయంలో వాలంటరీ వ్యవస్థ స్థాపించిన తర్వాత మా ఇంటి దగ్గరకే పథకాలు వస్తున్నాయి. పార్టీలకి సంబంధాలు లేకుండా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలన్నీ ఇస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మేము ప్రయత్నిస్తాం. అంటే సచివాలయం వ్యవస్థ వరకు కూర్చుంటుంది, పనిచేయట్లేదని విమర్శిస్తున్నారు కదా? లేదండి, ఇంటి దగ్గరకు వచ్చి ఎవరిని అడిగినా సరే ఈ రోజు ఒక వాలంటరీకి ఒక 40 నుంచి 50 కుటుంబాలు ఇచ్చారు. ఆ వాలంటరీ ఈ రోజు ఉదయాన్నే 5 గంటలకు లేసి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కానీ, అమ్మఒడి అందిందో లేదో చూడడం కానీ, రేషన్ కానీ ఇంటి దగ్గరికి రావడం చూడడం కానీ, అదే విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, విద్యా దీవెన, జగన్ దీవెన ఇటువంటి ఇన్ని పథకాలు డైరెక్ట్ గా బెనిఫిషియర్ అకౌంట్ లో పడేటువంటి విధానం చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పడమే కానీ చేయడం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పి చేసి చూపించాడు. ఆయన మేనిఫెస్టో 99.99% అమలు చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మేము ఏకదాటిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి గట్టిగా కృషి చేసి గెలిపిస్తాం. జగన్ ఎందుకు కావాలి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మాకు చాలా నచ్చాయి. ఒక విధంగా మనిషి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలి. ఈ రోజు పేద ప్రజలను భుజం తట్టి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఆయన్ని మేము ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమందరం కృషి చేస్తాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారండి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం కోసం ట్రై చేస్తా ఉన్నాను. ఎన్ని అప్లికేషన్లు వేసానో నాకే తెలుసు. కానీ ఏ రోజు అసలు ఉద్యోగం రావడం కానీ అసలు అట్లాంటిది ఏమీ లేదు. మీకేం ఉద్యోగం వచ్చిందమ్మా? నాకు ల్యాబ్ టెక్నీషియన్ గా వచ్చిందండి. దేంట్లో? మెడికల్ డిపార్ట్మెంట్ లో. అన్ని వేల పోస్టులు అన్న వచ్చిన తర్వాతే వదిలేరు. అంతకు ముందు ఏ ప్రభుత్వం కూడా వదలలేదండి. ఈ రోజు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాము. ఉద్యోగం రావాలన్నా అందరికీ
పథకాలు రావాలన్నా జగనన్నే రావాలి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారమ్మా? 2 పిల్లలు ఉంటారండి. వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా జగన్ గారి నుంచి? అంటే నేను ఎంప్లాయ్ కాబట్టి నాకు రావట్లేదు, కానీ మిగతా అందరికీ వస్తున్నాయి. మాకు ఉద్యోగం ఇచ్చాడు చాలండి. ఈ 58 నెలల్లో ఎలా ఉంది ప్రభుత్వం? చాలా బాగుందండి, చాలా బాగుంది. జగనన్నే గెలవాలి, జగనన్నే రావాలి, జగన్నే రావాలంటే జగనన్నే రావాలి. Please subscribe Dot News.